ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము. నేనతనికి దేవుడనయుందును, అతడు నాకు కుమారుడై ఉండును. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనము. దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు, అల్ఫాయు ఒమేగయు తానై ఉన్నవాడు. నీ యొక్క కన్నీటిని, నీ యొక్క పరిస్థితిని, ప్రతి ఒక్కటిని దేవుడు చూచుచున్నవాడు కూడా. చూచేవాడుగానే కాకుండా నీకున్నటువంటి కన్నీటిని, నీకున్నటువంటి దుఃఖమును, వేదనను నీ యొద్ద నుంచి తీసివేయవాడు కూడా. అయితే కొన్ని రోజులు, కొద్ది దినములు నీవు శ్రమపడవలసి ఉంటుంది. దేవుని నమ్ముకున్న నీవు, దేవుని పైన ఆధారపడి జీవించిన నీవు కొంతకాలము శ్రమ అనుభవించినప్పటికీ ఆ కొంతకాలము తరువాత నీ యొక్క శ్రమ అంతయు పోయి దేవునితో పాటు ఆయనకు కుమారుడుగా నీవు ఉందువు, కుమార్తెగా నీవు ఉంటావు. దేవుడు అంటున్నాడు, నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడనై ఉండును అంటున్నాడు. అయితే దేవుడే నీకు తోడుగా ఉండి నిన్ను ఆయన సొత్తుగా, ఆయన సొంత కుమారుడుగా, కుమార్తెగా నిన్ను చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు గనక నీకు తండ్రిగా నీ జీవితంలో నీవు స్థానం సంపాదించుకున్నట్లయితే, దేవుడిని నీ జీవితంలోనికి తండ్రిగా ఆహ్వానించినట్లయితే నీకు నీ ఎంత ధన్యుడివి, ధన్యురాలివి అని అంటే, ఈ లోకంలో ఎంత ధనమున్నా, ఎంత అందమున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంతమంది మనుషులు నీ దగ్గర ఉన్నా ఇవేవియో నీకు అక్కరకు రావు. కానీ నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీకు తండ్రిగా కనుక ఉంటే ఆయన ప్రతి ఒక్క విషయంలో నీ సమస్యను తీర్చువాడై, ప్రతి ఒక్క విషయంలో అడుగడుగునా నీకు తోడైండి నీకు నడిపించేవాడుగా ఉన్నాడు. నీవు కనుక ఆ శ్రమను, ఓర్పును, సహనమును కలిగి ఉన్నట్లయితే, ఆ శ్రమలో నీవు దేవుని దూషించేవారుగా కాకుండా నిత్యము విసుగక నిత్యము దేవునికి ప్రార్థించేవారుగా నీవు ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు శ్రమ పడ్డావు కదా, ఇప్పటి నుంచి నీవు నాకు కుమారుడుగా, కుమార్తెగా ఉంటావు. నేను నీకు తండ్రిగా ఉంటాను కాబట్టి నువ్వు దిగులు పడవద్దు, జడియవద్దు. పట్టజాలనంత విస్తారముగా నీకు దేవులను కుమ్మరించి నిన్ను ఆశీర్వదిస్తాను. నా పరలోక రాజ్యంలో నీకు స్థానాన్ని నీకు సంపాదించి పెడతాను, ఇస్తాను, నీకు సొత్తుగా ఇస్తానని దేవుడి దినమున వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము యేసయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినమంతయు మీ కాపుదల కింద భద్రం చేయండి నాయనా. తండ్రి అని పిలిచే అవకాశాన్ని మాకు ఇచ్చావు దేవా. నాయనా అని ప్రభు అని పిలిచే అవకాశం ఇచ్చి మా యొక్క ప్రతి ఒక్క సమస్యను తీర్చడానికి, మీ దగ్గర మేము అడగటానికి దేవా, అడిగి పొందుకోవడానికి, ఆ సమస్య నుంచి విడుదల పొందుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఇచ్చిన వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేర్చండి, స్థిరపరచి, దీవించి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాము యేసయ్యా. సహాయం చేయండి తండ్రి. మాకు ముందుగా మీ దూతల నుంచి రాకపోకలైందు తోడై నడిపించమని వేడుకుంటున్నాం దేవా. మరలా వారి కుటుంబాలు వారు చేరుకునేలాగా సహాయం చేయండి తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనలకు బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి, మరణ పడకలో ఉన్న వారిని లేవనెత్తండి దేవా. ఎంతమంది ఈ దినమున బిడ్డలు లేకుండా బాధపడుతున్నారో వారి గర్భాలను తెరవండి యేసు నామములో. మీ నామమున ఏది అడిగినా కూడా మాకు ఇస్తా అన్నావు కదా తండ్రి. మీ నామమున అడుగుతున్నాము యేసయ్యా. గర్భఫలాలను ఎవరికైతే లేవో వారికి అందించమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది నాయన ప్రసవానికి దగ్గరలో ఉన్నారో సుఖమైన కానుపను వారికి దయచేయండి. పండంటి బిడ్డకు జన్మనిచ్చేలాగున, తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నేను ఎంతమంది ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నారో తగినటువంటి ఉద్యోగాలు మీరు అందించండి. వివాహాలు కాని వారికి తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాం దేవా. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం
వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసముంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.